ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి స్త్రీశక్తి ఉచిత బస్సు అనేది ఏదైతే ఉందో ప్రజల్లో చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం. కానీ వైసీపీ నాయకులు మాత్రం దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. అన్ని బస్సులకే ఇచ్చారు, బస్సులు కూడా చాలా లేవు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఒకటండి, ఎవరైనా కూడా ఎవరైతే లబ్ధి చెందుతారో వాళ్ళకి మాత్రమే వాళ్ళు ఏం ప్రయోజనం తీసుకున్నారు, దాని వల్ల వాళ్ళకి ఏం లాభం వచ్చింది అన్న విషయం అనేది అర్థమవుతుంది అనమాట. సో ఎవరెవరైతే వైసీపీ నాయకులు ఇప్పుడు మన ఆడబిడ్డలందరూ కూడా ఎంతగానో హర్షం వ్యక్తం చేస్తున్న స్త్రీశక్తి పథకం గురించి ఇలాగా నీచపు కామెంట్స్ చేస్తున్నారో, బురద జల్లడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరినీ ఒకటే క్వశ్చన్ అడుగుతాను. సో మీరు ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడాలి అంటే అయితే మీరు బస్ ఎక్కి మీతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళకి 0 టికెట్ ఇచ్చారా లేదా కనుక్కోండి. లేదా మీ ఫ్యామిలీని బస్ ఎక్కించి వాళ్ళకి 0 టికెట్ ఇచ్చారా లేదా వెరిఫై చేసుకోండి. లేదు మీరు స్వయంగా వెరిఫికేషన్ చేసుకోవాలి అనుకుంటే మీరే చీర కట్టుకొని వెళ్ళి మీకు 0 టికెట్ ఇస్తారా లేదా వెరిఫికేషన్ చేసుకోండి. అంతే తప్ప ఎవరైతే లబ్ధి చెందారో వాళ్ళందరూ ఇంతగా హర్షం వ్యక్తం చేస్తున్నా కూడా అవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి సామాన్య ప్రజానికాన్ని తప్పుదో పట్టించడానికి వీళ్ళు చేస్తున్న ఈ నీచమైన ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ప్రజలు కూడా, మన ఆడబిడ్డలందరూ కూడా చాలా గట్టిగా ఖండిస్తున్నారు. ప్రధానంగా ఈ స్త్రీశక్తి పథకం అనేది ఆడవాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వాళ్ళు ఎలా వినియోగించుకుంటారు? సో మనకి స్త్రీశక్తి పథకం పెట్టడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే సాధారణ మహిళలు, సాధారణ ఇంటి ఆడపిల్లలు వాళ్ళకి ₹1 మిగలాలి, వాళ్ళు ఎక్కడికైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళ గమ్యస్థానానికి వాళ్ళు సురక్షితంగా డబ్బులు ఆదా చేసుకుంటూ ప్రయాణించాలి అన్న కాన్సెప్ట్ తో మనకి స్త్రీశక్తి పథకం అనేది ప్రవేశపెట్టారు. ఈ పథకం ప్రవేశపెట్టడం వల్ల మన రాష్ట్రంలోని ఆడపిల్లలందరూ కూడా ఇప్పుడు మీరు చూస్తే గనక ఎక్కడ చూసినా బస్ స్టాపుల దగ్గర ఆడపిల్లలు ఇంకా రద్దీ ఎక్కువ ఉంటుంది, లేదా బస్సు దొరక్కపోవచ్చు అన్న కాన్సెప్ట్ గంటలు ముందే వచ్చేసేసి కాలేజ్కి వెళ్ళాలన్నా స్కూల్కి వెళ్ళాలన్నా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మనకి లేడీ కండక్టర్ ని పెట్టి వాళ్ళకు ఒక సేఫ్టీ ఇస్తున్నారు. వాళ్ళు ఏదైతే ఇంట్లో ₹10 వాళ్ళకి పాకెట్ మనీకి ఏమన్నా ఆదా చేసుకున్నా దాంట్లో ఆ ₹5 బస్ ఛార్జీకి పెట్టుకోవాలి. సో వాళ్ళు దాచుకొని దాన్ని వాళ్ళు బుక్స్ కావచ్చు, లేదా ఏమైనా ట్యూషన్ ఫీజు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేసేలాగా వాళ్ళు ఆదా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. రోజువారీ కూలీ చేసుకునే వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని నలుగురిని పోగేసుకొని ఒకేసారి ఏదన్నా వెహికల్ అనేది మాట్లాడుకుంటే ఒక ₹2 మిగులుతుంది కదా అని ఆలోచిస్తారు. అలాంటి వాళ్ళకి అవసరం లేదమ్మా, మీరు రిక్వెస్ట్ స్టాప్ అనేది మాట్లాడుకొని ఒక చోట పెడితే మా ఆర్టీసీ మీ దగ్గర ఆగుతుంది, మీరు ఎక్కడికి వెళ్తే వెళ్ళాలనుకుంటున్నారో మీరు ₹1 ఖర్చు లేకుండా మన ఆర్టీసీ భద్రంగా మీ గమ్యస్థానానికి తీసుకెళ్తుంది అన్న భరోసా ఇచ్చి ప్రతి ఆడబిడ్డ ఒక ₹10 దాచుకునే అవకాశాన్ని మన గవర్నమెంట్ అనేది మనకి కల్పించింది. సో ఇలాంటి ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళకి కావాలి అనుకున్న కళను నెరవేర్చుకునే ఒక సాధనంలాగా మనకి ఈ పథకం అనేది ఉపయోగపడుతుంది. కానీ ఇవన్నీ వదిలేసేసి వాళ్ళు ఏదైతే లగ్జరీ కావాలనుకుంటున్నారో మనకి సాధారణ ప్రజలు కోరుకునేది బేసిక్ నీడ్స్ అండి. సో మాకు బేసిక్ 3 పూట్ల మేము తినటానికి మంచి నాణ్యమైన భోజనము, ఎక్కడైనా కూడా ₹1 మాకు మిగిలితే అది ఆదా చేసుకొని ఇంట్లో ఏదన్నా పనికి ఉపయోగించుకోవాలి, లేదా పిల్లల చదువుకి ఉపయోగించుకోవాలి, లేదా ఏదో ఒక రకంగా మనకి ఉపయోగపడేలాగా దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి అని ప్రతి ఆడవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ పథకం అనేది ప్రవేశపెట్టారు. వాళ్ళ బేసిక్ నీడ్స్ రీచ్ అవ్వడం కోసం ఈ పథకం అనేది ప్రవేశపెట్టారు. అంతేగాని ఆల్రెడీ కడుపు నిండిన వాళ్ళకి ఇంకా లగ్జరీ అనేది వాళ్ళకి ఇంకా ఫింగర్ టిప్స్ లో వాళ్ళకి లగ్జరీ అనేది ప్రొవైడ్ చేయడం కోసం కాదు. సో సాధారణ ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం అనేది సాధారణ ప్రజలకి అందుతుంది. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషం కోసం మన గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. అది ఆ గోల్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అయ్యాము అన్న సాటిస్ఫాక్షన్ లో ఉంది. ఇంటికి ఆధారం ఆడదే అండి. ఎప్పుడైనా కూడా మనకి ఇంటికి హోమ్ మినిస్టర్ అంటారు కదా. సో హస్బెండ్ కష్టం చేసి డబ్బులు తీసుకొచ్చి ఇస్తారు, కానీ దాన్ని ఎలాగ మేనేజ్ చేయాలి, దాన్ని ఎలాగ బడ్జెటైజ్ చేసి ఇంట్లో సరుకులకి కావచ్చు, అవసరమైన వస్తువులు తీసుకోవడానికి కావచ్చు, పిల్లలకి చదువులకి కావచ్చు, ప్రతి దానికి
డివైడ్ చేసి మేనేజ్ చేసేది ఓన్లీ లేడీసే. సో ఎప్పుడైతే ఆడవాళ్ళు సంతోషంగా ఉంటారో ఆటోమేటిక్ గా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్ళకి భద్రత ఉంటుందో ఆటోమేటిక్ గా ఆ కుటుంబం భద్రంగా ఉంటుంది. ఆడవాళ్ళు ఎప్పుడైతే ఆదా చేసుకునే అవకాశం ఉంటుందో ఆటోమేటిక్ గా ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ప్రతి కుటుంబంలో అభివృద్ధి అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడే ఆ లొకాలిటీ, సొసైటీ, మన రాష్ట్రం బాగుపడుతుంది. సో దేనికైనా మార్పుకి ఆ ఆదిశక్తి ఆశీర్వాదానికి అన్నిటికీ మూలం ఆడదే. కాబట్టి ఆడవాళ్ళు వాళ్ళ ఆశీర్వాదం అనేది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చాలా అవసరం అని చెప్పేసేసి మన ప్రభుత్వం ఆడవాళ్ళకి పెద్దపీట వేస్తూ వచ్చింది. సో దాన్ని కూడా ఇంకొక దారిలో తీసుకెళ్తే ఇంకా అలాంటి వాళ్ళకి లోకం అంతా పచ్చకామెరలోకి లోకం అంతా పచ్చగానే కనిపిస్తుందని వాళ్ళు ఎలాగో వాళ్ళ 5 సంవత్సరాల పాలనలో ఆడవాళ్ళకి ఎలాంటి భద్రత కల్పించలేకపోయారు. వాళ్ళ మీద ఎలాంటి నీచపు కామెంట్స్ వస్తున్నా, ఎలాంటి దాడులు చేస్తున్నా వాటి మీద స్పందించలేకపోయారు. వాళ్ళకి న్యాయం చేకూర్చలేకపోయారు. సో అందుకని వీళ్ళు మాత్రం ఎందుకు మంచి పేరు తెచ్చుకోవాలి అన్న రీతిలో వాళ్ళు చేసింది ఏది లేక ప్రభుత్వం మీద వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోనియకుండా ఈ బురద చెల్లుతా డైవర్షన్ పాలిటిక్స్ అనేది చేస్తున్నారు. ఫైనల్ గా సూపర్ 6 సూపర్ ఫ్లాప్ అని చెప్పేసి రోజా వ్యాఖ్యలు చేస్తుంది. అదే విధంగా కూటమి ప్రభుత్వం సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పేసి వీళ్ళు వెళ్తున్నారు. ఇందులో ఎంతవరకు వస్తుంది? సూపర్ 6 లో ఏమేమి పథకాలు ఉన్నాయండి? 1, ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఎవరెవరికి వచ్చినాయో వాళ్ళ దగ్గర ఒక్కసారి చూడండి. లబ్ధి చెందిన ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ హిట్ అంటారు. ఉచిత బస్సు స్టార్ట్ అయ్యి కొద్ది రోజులే అయింది, కానీ దాని రెస్పాన్స్ ఎక్కడ చూసినా మారు మోగిపోతుంది. డిఎస్సి 5 సంవత్సరాలు చదివిన చదువు అంతా కూడా వ్యర్థమైపోయింది, మాకు మా భవిష్యత్ ఏంటి అని బాధపడిన ప్రతి ఒక్కళ్ళకి సమాధానం ఇస్తూ మెగా డిఎస్సి వదిలేరు. ప్రతి ఒక్కళ్ళు ఇంకొన్ని రోజుల్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగబోతుంది. సో ప్రతి ఒక్కళ్ళు చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నారు, ఎందుకంటే ఇప్పటికైనా వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కపోతుంది అని. రైతులు మనం 3 పూట్ల అన్నం తింటున్నాము అంటే ఆ రైతుల వల్లే. ఆ రైతులు ఎంతమంది గత ప్రభుత్వంలో వరదలు వచ్చి కొట్టుకుపోయినాయి అంటే ప్లాట్ఫామ్ వేసుకొని, పొలాల్లో ప్లాట్ఫామ్ వేసుకొని మరి వెరిఫికేషన్ కి వెళ్ళారు మన మాజీ సీఎం గారు. అలా కాకుండా రైతులకి మేము ఉన్నాము అని చెప్పేసి ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళందరికీ కూడా ఫస్ట్ విడత వాళ్ళకి ఆల్రెడీ అకౌంట్స్ లో క్రెడిట్ అయిపోయింది. ఇంకా ఇలా చూసుకుంటే గనక ఏదైనా కూడా వాళ్ళు ఇచ్చిన పథకాలన్నీ ఇంకా మిగిలిందల్లా సూపర్ 6 లో ఒకే ఒక్క పథకం, అదేంటి అంటే నెలకి 1500 ఇస్తాను అని. ఇంకా ఆల్రెడీ సూపర్ 6 లో మిగతావన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ మిగిలింది అదొక్కటి, అది కూడా త్వరలో రాబోతుంది అని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో ఆ ఒక్కటి కూడా వస్తే గట్టిగా కొట్టే 6 కి బౌండరీలు దాటిపోతాయి. సో అందుకని చెప్పేసి ఆ ఫ్రస్ట్రేషన్ అనేది తట్టుకోలేక వీళ్ళు సూపర్ ఫ్లాప్ అంటారు. మీరు మాట్లాడినంత మాత్రం సూపర్ ఫ్లాప్ ఎలా అయిందండి? జనం మాట్లాడాలి. జనం ఏం మాట్లాడుతున్నారో ముందు జనంలోకి వచ్చి చూసి మాట్లాడవలసిందిగా నేను వైసీపీ తరఫున మాట్లాడుతున్న ప్రతి ఒక్కరికి, వైసీపీ నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరు కూడా నేను అడుగుతున్నది ఒకటే, జనంలోకి వచ్చి నిజాలు మాట్లాడండి. మీరు సోషల్ మీడియా వేదికగా తీసుకొని ప్రజల్ని తప్పుదోవ పట్టించి వాళ్ళకి లేనిపోని అపోహలు పుట్టించడం వల్ల ఏమయ్యేది కాదు. ఈ రోజు కాకపోతే రేపన్నా వాళ్ళు కళ్ళు తెరుచుకుంటారు, కానీ మీకు ఇక నుంచి పుట్టగతులు లేకుండా పోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.